కనుక ఓ ప్రవక్త, ఈ సత్యధిక్కారులు కుడి ఎడమల నుండి గుంపులు గుంపులుగా నీ వైపునకు ఎందుకు పరిగెత్తుకొస్తున్నారు? వారిలో ప్రతి ఒక్కడూ కానుకలతో నిండిన స్వర్గంలో తనను ప్రవేశపెట్టడం జరుగుతుందనే పేరాశ కలిగి ఉన్నాడా? ఎంత మాత్రం కాదు. ఏ వస్తువుతో మేము వారిని పుట్టించామో ఆ వస్తువేమిటో స్వయంగా వారు ఎరుగుదురు. కనుక అలా కాదు, నేను తూర్పుల పడమరల స్వామిపై ప్రమాణం చేసి చెబుతున్నాను, మేము వారి స్థానంలో వారికంటే మేలైన వారిని తీసుకురాగల శక్తి కలిగి ఉన్నాము. మమ్మల్ని మించిపోయే వారెవ్వరూ లేరు. కనుక వారిని వారి వ్యర్థ విషయాలలో, ఆటపాటలలో పడి ఉండనివ్వండి. వారికి వాగ్దానం చేయబడుతున్న దినానికి వారు చేరుకునే వరకు వారిని అలా పడి ఉండనివ్వండి. అప్పుడు వారు తమ సమాధుల నుండి బయటికి వచ్చి తమ దేవతల మందిరాల వైపునకు పరిగెత్తుతున్నట్టు పరిగెత్తుతూ ఉంటారు. వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి. అవమానం వారిని కమ్ముకుంటూ ఉంటుంది. ఈ దినం గురించే వారికి వాగ్దానం చేయబడుతోంది.